జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్ స్టేషన్ ముందు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గత కొంతకాలంగా కథలాపూర్ పరిసర ప్రాంతాల్లోని ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ వెంబడి వ్యవసాయ మోటార్లు, విద్యుత్ తీగలు, వైర్లు, పైపులు వరుసగా దొంగతనానికి గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలను పలుమార్లు రైతులే వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించినప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వ్యవసాయ పరికరాల దొంగతనాలను అరికట్టడంతో పాటు బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాకముందు దొరికిపోయిన తర్వాత ఒక్కడు దొరికినప్పుడు 10 మంది ఫోన్ మాట్లాడినప్పుడు కూడా దేక్లింగ్ అనుకుంటా పోతున్నాడు. ఎట్లా సార్ మా పరిస్థితి? ఒక మీటర్ గత 3 రోజుల కింద వరదకాలు వెంబడి ముగ్గురు యువకులు వైర్లు దొంగతనం చేసుకొని వెళ్ళిపోతుండగా రెడ్ హ్యాండ్గా మేము పట్టుకోవడం జరిగింది. మరి వాళ్ళు చాలా రోజుల నుండి దొంగతనం చేస్తున్నారు. అప్పటికే పోలీసులు రావడం జరిగింది. వాడు అదుపులోకి తీసుకున్నప్పుడు 10 మంది పేరు చెప్పిండు. దాదాపు కథలాపూర్ గ్రామం లోపట్ల 75 మందికి పైగా వైరు ఒక్కరోజే పోవడం జరిగింది. ఆ వైరు మొత్తానికి పోలీస్ స్టేషన్కు ఆ పిల్లాన్ని మేము పోలీస్ స్టేషన్కు పట్టుకొచ్చి అప్పగించినాం, కేసు ఫైల్ చేసినామని పోలీసు వాళ్ళు అంటున్నారు. కానీ ఆ అమ్మినటువంటి వారి దొంగలు కొన్నటువంటి వారిని పట్టుకొచ్చి రైతులకు న్యాయం జరిపించాలని చెప్పి కోరుతున్నాను. మొత్తం మంది రైతులకు వైరు రికవరీ చేసి ఇచ్చి ఏదైతే ఉందో ఆ ముఠాను అరెస్ట్ చేసి లోపడేయాల్సిందిగా, రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి సమస్యలు మళ్ళీ రిపీట్ కాకుండా ఎక్కడ ఉన్నా కానీ దొంగల ముఠాను ట్రేస్ చేసి పట్టుకొని రిపీట్ కాకుండా పోలీసు వారు చూసుకోవాల్సిందిగా, కొద్దిగా రైతులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుచున్నాను. సంవత్సరం అయిపోతుంది నా మోటార్ పోయి. నా వైర్ ఇప్పుడు మన తుకం పోసినప్పుడు పోయింది, ఇప్పుడు 2 సార్లు అయింది. 2 సార్లు మనం ఒక 4,000 రూపాయలు అవుతుంది వైర్. 4,000 పెట్టి కొనుకొచ్చుడే వైరు. మోటార్ అప్పుడు నేను 17,000 తెచ్చిన, అప్పుడు తక్కువ. అంటే ఇప్పుడు అది 27,000 అయింది. సార్ నాది ఒక మోటార్ పోయింది, నాకు ఒక వైరు అవి ఇచ్చారు.